మున్సిపాలిటీల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరక్క ప్రతిపక్ష పార్టీలు అనైతిక పొత్తులు పెట్టుకుని పోటీ చేస్తున్నాయని మండిపడ్డారు ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య. బీఆర్ఎస్ బీజేపీలు ఎన్ని కుట్రలు చేసినా ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలవబోతోందని అన్నారు. గత 10 ఏళ్ల కాలంలో అన్ని వర్గాలను మోసం చేసి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ఐలయ్య ప్రశ్నించారు. జగదీష్ రెడ్డి మాటలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదంటోన్న బిర్లా ఐలయ్యతో మా ప్రతినిధి పాషం అశోక్ రెడ్డి ఫేస్ టు ఫేస్. నల్గొండలో 17 మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్లు కూడా కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతుంది. ఆ దిశగా ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలు మంత్రులు కూడా ఇప్పటికే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆలేరులో ఉన్నటువంటి ఆలేరు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలను కూడా గెలుచుకునేందుకు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వైపు స్థానిక ఎమ్మెల్యే కూడా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. చెప్పండి, ప్రధానంగా ఓటర్ల దగ్గరికి వెళ్ళినటువంటి క్రమంలో సంక్షేమ పథకాలతో పాటు ఇంకా ఏమని చెప్తున్నారు, ఓటర్లు ఏ విధంగా స్పందిస్తున్నారు? గత 10 ఏళ్లుగా ధనిక రాష్ట్రంలో పేద ప్రజలకు ఏ రకంగా సంక్షేమాలు అందలే ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేదోళ్లకు ఇందిరమిన్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, పేదోళ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంటుతో పాటు ఏ ఇంటికి పోయినా అక్క చెల్లెలు మహిళలు కాంగ్రెస్ పార్టీకి పెద్దపీట వేస్తామంటున్నారు. రేవంత్ అన్న మహిళల ఆత్మగౌరవం పెంచిండు. రేవంత్ అన్న వచ్చినాకనే మా మహిళలకు పెద్దపీట అయింది. గత 10 ఏళ్లుగా ధనిక రాష్ట్రంలో మాకు వడ్డీ లేని రుణాలు రాలే, మా మహిళలకు ఎక్కడ కూడా గౌరవం లేదు. కానీ రేవంత్ అన్న మా పెద్దన్నగా, మా పెద్ద దిక్కుగా ఆయన వచ్చిన తర్వాత మాకు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా జరుగుతుందని చెప్పి ఏ ఇంటికి పోయినా అక్క జిల్లాలో హారతులు పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి 6 మున్సిపాలిటీలు భారీ మెజారిటీతోటి 6 మున్సిపాలిటీ గెలుస్తాం. ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గంలో ఆలేరు టౌన్ మున్సిపాలిటీ, యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 2 కూడా అక్కడ 12 ఇక్కడ 12 24 సీట్లను భారీ మెజార్టీతో గెలిపిస్తాం. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీతో పోటీ లేదు. వాళ్ళు 12 పోటీ చేయలేక 6 వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు వీరు చేస్తున్నారు. గుట్టలు కూడా వాళ్ళ టీఆర్ఎస్లకు అభ్యర్థులు దొరకక బీజేపీతో చీకటి ఒప్పందాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఆలయంలో 6 డజన్, గుట్టలో 6 డజన్, 12 మంది మాకు టచ్ అన్న ఈ 7కి పోయినా ఏ ఇంటికి పోయినా ఏంటన్నా బీర్లేలే అంటున్నారు, మేము మాట ఇచ్చినామంటున్నారు. మాకు అసలు ఏమో తోస్తలేదని మీ పార్టీలకు వస్తామని అంటున్నారు. మేము ఒకటే చెప్పినాం, కాంగ్రెస్ పార్టీ సముద్రం మా దాంట్లో ఎక్కువ సభ్యులు ఉన్నారు. సరే మీరు ఎలక్షన్ అయిపోయినాక రారి ఏమంటే చూస్తా అని చెప్పిన. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా పోటీ ఇస్తలేదు మాకు. కాంగ్రెస్ అంటేనే సంక్షేమం అంటేనే ప్రజాపాలన అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 116 మున్సిపాలిటీలతో పాటు 7 కార్పొరేషన్లు కూడా గెలవబోతున్నామని చెప్పేసి కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, ఆలేరు.